ఈ యొక్క దినంలో మనము మొట్టమొదటిగా ఆరాధన వర్తమానాన్ని కలిగి ఉంటాము. ఆరాధన వర్తమానంలో సహోదరుల వైపు 5 మంది, సహోదరుల వైపు 5 మంది మాత్రమే ఆరాధించండి. తర్వాత మిగతా భాగంలో కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ 2వ వర్తమానంలో మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాము. సాధ్యమైనంత వరకు సరైన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఒక 5-10 నిమిషాలైనా కానీ ఏమాత్రం విసుగుపడుతుంది, కరెక్ట్ టయానికే ముగించాలా, గంట కొట్టిన అనేది మాత్రం నేను ఎత్తుకోవద్దండి దయచేసి. ఎందుకంటే దేవుని వర్తమానం, దేవుని సన్నిధిలో మనం గడపడానికి వచ్చిన ఏదో బడి గంట కొట్టిన తర్వాత పిల్లలు సంఖ్యలో బయలుదేరి పుస్తకాలు బ్యాగ్ తెచ్చుకొని ఇంటికి పరిగెత్తినట్టు కాకుండా మనం దేవుని సన్నిధిలో మనం గడుపుతామో అంత ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు. ఆత్మీయ జీవము, ఆత్మీయమైనటువంటి క్షేమమైనటువంటి పరిస్థితుల్లో మనం నడిపించుకున్నట్టు ప్రభు మనకు సహాయం చేయగా. మొట్టమొదటిగా ఆరాధన కొరకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన దేవుడిని తెలుపుతూ ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన, హీ నోస్ నో సిన్. తర్వాత 2వ భాగంగా 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిలో ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నాట్ సిన్, ఆయన పాపము చేయలేదు. 3వ యోహాను పత్రిక 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన తెలియదు, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు పాపమేమీ లేదు. ఇది నోసి 3 భాగాలు. ఆయన పాపము చేయలేదు, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పాపము ఎరుగనటువంటి వాడు. హీ నోస్ నో సిన్. పాపం అంటే ఏమిటో ఎరగనటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పాపము ఎరుగనటువంటి దేవుడు. అయితే పాపం ఎరుగనటువంటి దేవుడిని మన కోసము తండ్రి అయిన దేవాది దేవుడు ఆయనను పాపముగా చేసినాడు. ఆయన పాపము కాదు, ఆయననే యేసుక్రీస్తు ప్రభువుని పాపముగా చేసినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 27:37 వచనం. 27:37 వచనం అందరం కలిసి చదువుకుందాం. 27:37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయనకు ఆయన తలకు పైగా ఉంచింది. యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసిన, ఆయన మీద ఏ నేరం కూడా చేసినట్టుగా ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినాడు, కానీ ఆయన ఏ పాపము చేయలేదు అని లూకా సువార్తలో ఎవరు చెప్తున్నాడు? పిలాతు చెప్తున్నాడు.
ఆయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. చూడండి 23వ అధ్యాయము, 23వ అధ్యాయం. మీరు ఈ మనిషిని నా దగ్గరకు తీసుకుని వచ్చిందే ఎలా వచ్చిన అది 37వ వచనం, 36వ వచనం. ప్రజలు తిరుగుబడినట్టు చేస్తున్నాడని మీరు ఈ మనిషిని నా దగ్గరకు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుటి విమర్శింపగా మీరిద్దరి మీద మోపిన నేరంలో ఒక్కటైనడు నాకు కనపడలేదు. హేరోదులకు కూడా కనపడలేదు. హేరోదు అతని మా ఇద్దరిని తిరిగి పంపిన కనుక ఇదిగో మరణంలో తగినదేది కూడా ఆయన ఇతడు చేయలేదు. కాబట్టి ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే ఆయన యందు ఏ నేరము చేయలేదు, ఆయన యందు ఏ నేరము మోపబడలేదు. అయినప్పటికీ ఇప్పుడు వీరేం చేశారంటే తప్పుడు సాక్ష్యములు తీసుకొని వచ్చేసినారు. ఈయన మీద మోపబడిన నేరములు ఏంటంటే చూడండి ఏం చేసినారు ఆయన అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 3 విధాలైనటువంటి ఈ యొక్క ఏమంటామంటే ట్రైల్స్ వీటిని ఎదుర్కొన్నాడు, తీర్పులను ఎదుర్కొన్నాడు. ఎట్లా అంటే మొదటి మత సంబంధమైనటువంటి తీర్పులు, మత సంబంధమైనటువంటి ఆ ఎదురు నిలబడ్డం. ఎవరు ఎదురు నిలబడినాడు? మొట్టమొదటిగా అర్ధరాత్రి ప్రభువైన యేసుక్రీస్తును ఆయన బంధించి తీసుకుని వచ్చి మొట్టమొదటిగా అన్న అనే ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చినారు. తర్వాత రెండవదిగా అన్న ఏం చేశాడంటే తన మామయ్య కైపా దగ్గరికి పంపించినాడు. ఆయన కూడా ప్రధాన యాజకుడే. కాబట్టి మొట్టమొదటిగా వీరందరూ అర్ధరాత్రి సైనికులు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువును అన్న అనే ఆ యాజకుని దగ్గర, ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొని పోతే ఈ అన్న ఏం చేశాడంటే తన మామయ్య అనేటువంటి కైపా దగ్గరికి పంపించినాడు రెండవదిగా. మూడవదిగా ఈ కైపా ఏం చేశాడంటే సమాజ మందిరానికి తీసుకొని వచ్చినాడు. మొట్టమొదటిగా ఇది మత సంబంధమైనటువంటి ఏమంటారు దాన్ని ట్రైల్ అంటే తెలుగులో చెప్తారు. ఆ యొక్క వారి తీర్పు కొరకు వారి దగ్గరికి నిలబడినాడు, మత సంబంధమైనటువంటి తీర్పు. రెండవదిగా రాజకీయమైనటువంటి తీర్పు తీసుకొని వచ్చినారు. వీరందరూ ఈ యొక్క సమాజ మందిరం కూడా వీరందరూ వచ్చి ఈయనను సిలువ వేయాలని గట్టిగా తీర్మానిస్తే వారికి ప్రధాన యాజకునికి సిలువ వేయడం అంటే చాలా కష్టమైన పని. ప్రభుత్వం యొక్క ఆ యొక్క రాజు యొక్క అనుమతి లేకుండా వారు ఏ మనిషిని కూడా సిలువ వేయడానికి లేదు, చంపడానికి లేదు. అందుకని వీరేం చేశారంటే కపటోపాయంతో మొట్టమొదటిగా ఆయనను ఏం చేశారంటే రాజకీయమైనటువంటి నేరములు మోపి ఆయనను తీసుకొని వచ్చినారు. ఈ యొక్క రాజకీయమైనటువంటి నేరములు ఏం మోపినారంటే మొట్టమొదటిగా ఆయనను ఈ దేశాన్ని ఏం చేస్తున్నాడంటే ఈయన విడగొడుతున్నాడు. ఏమంటున్నాడు? దేశంలో విడగొట్టేస్తున్నాడు. ఈ యొక్క వేరే రాజుగా ఉన్నాడు, ఇతను మన దేశానికి పనికిరాడు, మన దేశానికి విరోధంగా ఇతను కుట్ర చేస్తున్నాడని చెప్పేస్తున్నారు. రెండవదిగా ఆయన యూదులందరినీ ప్రేరేపించి రాజుకు పన్నులు కట్టవద్దు అని చెప్తున్నాడని నేరం మోపినారు. మూడవదిగా చూస్తే ఆయన మీద తనకై తానే ఒక రాజుని చెప్పుకుంటున్నాడని కూడా ఆయన మీద నేరం మోపినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క పిలాతు ఏం చేశాడంటే ఈ రాజకీయమైనటువంటి నేరములన్నీ కూడా విచారించినాడు. ఎట్లా విచారించినాడు? సంపూర్ణంగా ఏం చేశాడంటే వాటిని విచారించినాడు. ఎట్లా? రాజ్యము దస్తావేజులు తిరిగి వేసినాడు, సైనికుల నుంచి రహస్య గూఢాచారం నుంచి సమాచారం తెప్పించుకున్నాడు. అన్నీ కూడా చూసేసి ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే మీరు తీసుకొని వచ్చినారు కదా ఈ మనుషుల్ని, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. మీరు మోపిన యొక్క నేరములలో ఒకటి కూడా నా యొక్క విచారణలో తేలలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇతన్ని విడుదల చేస్తానంటున్నాడు. అప్పుడు వారు ఏం చేశారంటే లేదు ఇతన్ని సిలువ వేయవలసిందని గట్టిగా తీర్మానం చేస్తే ఏం చేయాలో పాల్గొనడం లేదు ఆయనకు. వారి అల్లరులే గెలిచినారు. లూకాసు వార్తలు అంటారు ఏంటంటే ఇదిగో వీడిని సిలువ వేయము, వీడు వద్దు మాకు. ఏమంటాడంటే చూడండి 23వ అధ్యాయము 18వ వచనము, వారందరూ వీడిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని కేకలు వేసి వీడిని
ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. అంతకు ముందే పోయిన ఆదివారము ఎలా జరిగిందంటే, ఆదివారము మట్టల ఆదివారంగా వారు హోసన్నా 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 అని కేకలు వేస్తున్నారు. అయితే ఈ దినం ఒక 4 రోజులు గడిచిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మీకు సిలువ వేయండి. ఎందుకు సిలువ వేయాలా? మొన్ననే కదా ఆదివారం కదా హోసన్నా హోసన్నా వచ్చినాం, ఖర్జూర మంటలు చేత పట్టుకున్నాం, ఆయన యెరూషలేము మందిరానికి తీసుకొని వచ్చినాం. అందరూ వాళ్ళు ఒకరి వైపు సిలువ ఎందుకు చెప్తున్నారంటే తెలియదు, ఏమో తెలియదు. వారి యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా ప్రజలు వారిని ప్రేరేపించి వారు ఏం చేశారంటే, మొట్టమొదటిగా ఆయనను సిలువ వేయాలా అని కేకలు వేస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడండి, అవే మ్యాన్ అంటుంది ఇంగ్లీష్లో. వీరికి సిలువ వేయుము అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అవే మ్యాన్, వీరి మొహం చూడడానికి కూడా వారికి ఇష్టం లేదు. దాన్ని బయటికి పంపించే ఎంత తీవ్రమైనటువంటి మనస్సాక్షి, ఎంత తీవ్రమైనటువంటి మనుషులమో మనం ఎరగలరు. దేవాది దేవుడు ఆ పరలోకమును విడిచిపెట్టి భూలోకములకు ఆయన వస్తే ఇప్పుడు ఏం చేశారంటే, ఈ మనుషులు మాకు వద్దు. ఇప్పుడు అనేక శాస్త్రులు, పరిచయులు వారిని తీవ్రంగా వారిని వ్యతిరేకించి సిలువ వేయమని ప్రోత్సహిస్తే ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. పిలాతు ఏమి చేయలేటువంటి పరిస్థితి, తన చేతులు కడుక్కొని వారు చెప్పినట్టుగానే ఆయన సిలువకు అప్పగించి, అప్పుడు సిలువలో ఎందుకు వేయవలసి వచ్చిందో వారు చేసిన నేరమును ఆ సిలువ మీద ఒక పలక పెట్టి దాని మీద రాయాలి. బరబ్బా అనేటువంటి వాడు దొంగతనం చేసినాడు, నరహత్య చేసినాడు, మోసం చేసినాడు, దేశంలో ప్రపంచంలో ఉండే వాడు చేయటువంటి అక్రమ పనులన్నీ ఏరుకున్నది. అలాంటి వాడి తల మీద వారిని సిలువ వేయమని చెప్పడానికి బదులుగా వారిని విడుదల కోరి నిరపరాధైనటువంటి వారు, పాపం చేయనటువంటి వారు, పాపం ఎరగనటువంటి వారు, పాపము లేనటువంటి వారిని సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. ఇది నీ నా స్వభావం. వీళ్ళగా జ్ఞాపకం చేసుకున్నా, గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇలాంటి మాటలు నేను విన్నామో ఎరగవు, కానీ మరొకసారి దేవుడు నీకు మరణం ఇచ్చినాడు. ఎంత కాలం నీవు నీ దగ్గర వస్తున్నావు, వెళ్తావు, నీ హృదయంలో కూర్చోబడుతున్నావా? నువ్వు ఈ యొక్క కేకలు వేసినటువంటి పోయిన ఆదివారమే హోసన్నా వచ్చినావు, పోయిన ఆదివారమే బలలో పాలు పొందినావు. ఇప్పుడు చూస్తే ఎక్కడున్నావు? సిలువ వేయలేమో గుంపులో ఉన్నామా? మనం చూసుకుందాం. దేవా, ఈ యొక్క సిలువ యొక్క దినములు, ఈ యొక్క మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే యొక్క దినములు నీ వాక్యం ద్వారా నన్ను కూడా కొంచెం మళ్ళీ ప్రార్థన చేస్తాను. వీళ్ళని మరొకసారి తీసుకొని సిలువ ఏమంటే, ఆయన ఏ నేరం చేసినట్టు రుజువు కాలేదు కాబట్టి ఆ పిలాతు ఏం చేశాడంటే, యూదుల రాజు అని రాస్తున్నాడు. సిలువ పైన యూదుల రాజు రాస్తున్నాడు. యూదుల రాజు అని రాస్తే దానికి కూడా ఈ శాస్త్రులు, పరిచయులు అభ్యంతరం పెడుతున్నారు. చూడండి, నిరపరాధైనటువంటి వాడిని, పాపము లేని దేవుడు, పాపం ఎరగని దేవుడు, పాపము చేయని దేవుడిని పట్టుకొని ఏదో ఒక నేరం రాయమని చెప్పడము నీ నా స్వభావం. ఎంతసేపు మనం ఎంత మంచిగా ఉంటామంటే, మన మీద ఏ మాటలు కూర్చోకుండా, మన మాటగా కూర్చోకుండా ఉంటే మనం వెరీ పర్ఫెక్ట్. మనం చాలా మంచిగా. ఒక్క మాట మనకు తగిలితే ఏమంటాము? ఏంటి వాక్యం అయ్యా బాబు, ఇది ఏముందా వర్తమానం ఇది? మనకు తగిలినంత వరకు మనం మంచివారమే. ఇప్పుడు వీరు కూడా ఏమంటున్నారంటే, ఈ యొక్క ఎందుకు రాసినావు ఆ మాట? యూదుల రాజుని ఎవరికే చెప్పినారు? అతనికైనా చెప్పుకున్నాడు యూదుల రాజుని. కనీసం ఇప్పుడు ఒక చిన్న మాట దానికి కలుపు అని వారు ప్రేరేపించినారు. ఏమని ప్రేరేపించినారు? అట్లా ఎట్లా రాస్తావు యూదుల రాజుని అంటే, నేను రాసిందేమో రాసినాను అయ్యా. కనీసం వీరందరూ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అందరూ వెళ్ళారు పిలాతు దగ్గరికి వెళ్ళి, కనీసం అతను చెప్తున్నాడు నేను యూదుల రాజును అని ఆయన చెప్తున్నాడని రాయమన్నాడు. నో, నేను దానికి కలపను, తీసివేయను. ఈ విషయంలో పిలాతు గట్టిగా నిలబడ్డాడు. ఏమని? అతని యూదుల రాజు. ఎంత చక్కగా రాస్తాడు, యూదుల రాజు.
కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పుట్టుకతో రాజు, తన యొక్క జీవితంలో రాజరికంతోనే ఉన్నాడు. తను మరణించినప్పుడు కూడా యూదుల రాజుగా మరణించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమో రాస్తాడు, యూదుల రాజు, ఆత్మక సత్యంలో చెప్తాము, ఈయన యూదుల రాజు. దాన్ని చదివినటువంటి ప్రతి ఒక్కరికి ఆ మాటలు అనేకులను పుచ్చేటువంటిగా ఉన్నాయి. ఎందుకనగా వారు అంతకు ముందు వారు ఎంతకాలం ఎంతో కాలంగా వాగ్దానం చేయబడిన మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు అనేకమైన మంచి కార్యాలు జరుగుతాయి. ఇక ఏం జరుగుతాయి? ఆయన అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ప్రవక్తలు, ఆయన కంటే ముందున్న ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించినారు. అనేక సంవత్సరాలు వాగ్దానం చేయబడిన మెస్సయా కొరకు ఎదురు చూసినారు. కానీ మెస్సయా వచ్చినప్పుడు ఏమంటున్నారు? క్రూస్ వేస్తున్నారు. ప్రియులారా, మానవ యొక్క స్వభావం, నీ నా స్వభావం ఇదే. మనుషులు ఎంతగానో ప్రేమిస్తారు, ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు గనపరుస్తారు. అయితే మనకు సమీపంగా వచ్చినప్పుడు వారిలోని లోపాలు మనం చూసేటువంటి వారంగా ఉంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, యూదుల రాజు అనేటువంటి వాడు మెస్సయాగా వచ్చాడు. ఇప్పుడు దూతలు పాట పాడుతున్నారు. ఆయన భూలోకంలో దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవితము గొప్ప ఆశీర్వాదంతో నిండిపోయింది. ఇప్పుడు దేశంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మంచిర్యాలలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు అనేకం జరిగిన కృపతో ఆయన యొక్క అనేకమైన కార్యములు చేసినాడు. ఆయన బోధ, ఆయన మాట, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ప్రతి చర్య కూడా ఇతరుల కంటే భిన్నంగా కనపడతారు. ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడినారని లూకాసు వార్త 4వ అధ్యాయంలో రాయబడింది. దయగలిగినటువంటి మాట దయతోనే ఉంది. క్రియ కూడా ఆయన చేసిన పని కూడా దయతో కూడినటువంటిదే. అంతేకాదు, ఇన్ని గొప్ప కార్యములు చేసినప్పుడు కూడా ఆయన వారు తృణీకరించినప్పటికీ చూడగలుగుతున్నారు. ఆయనను కల్వరి శిలువకు తీసుకొని వచ్చినారు. కల్వరి శిలువకు తీసుకొని వచ్చేంత వరకు కూడా వారి మనస్సును నెమ్మదించారు. చూడండి, ఆయన బ్రతికినటువంటి కాలంలో ఆయన చేతులు ఆశీర్వాదములు ఇచ్చినాడు. చిన్నపిల్లల మీద చేతుల నుంచి ఆశీర్వదించినాడు. కుష్ఠరోగం కలిగిన వారిని ఆ యొక్క దయగలిగినటువంటి హస్తాలు, ఆ కృప కలిగినటువంటి హస్తాలు వారిని స్వస్థపరిచినాడు. రోగుల మీద ఆయన చేతులు ఇచ్చినాడు. కుష్ఠరోగులు తాగడానికి కూడా దేవుడే ఇష్టపడడం. ఈ రోజుకి కూడా అతను అడుక్కోవడానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి వారి డబ్బాలలో కాయిన్స్ వేసేటువంటి వారంగా ఉంటారు. అయితే ఆయన దయ, ఆయన వాత్సల్యం, ఆయన చేతులు కుష్ఠరోగిని తాగిన ఆయన స్వస్థపరిచినారు. చిన్నపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు వారి తల మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించినారు. రోగులను ఆయన చేతులతో స్వస్థపరిచినాడు. అనేకులను వారి చిన్నపిల్లలు కౌగిలించుకున్నాడు. అనేక మంచి పనులు ఆయన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ రోగుల వైపు చాచిన చేతులు, ఆ కుష్ఠరోగిని తాగినటువంటి చేతులు, ఆ పిల్లలను ఆశీర్వదించిన చేతులను ఇప్పుడు ఆ మేకులతో అదే చేతులు కొట్టడము మానవ నైజం. ఈ యొక్క సైనికుల పిల్లలను ఆశీర్వదించి ఉండవచ్చు. సైనికులు వారి బంధువులు కుష్ఠరోగం ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచి ఉండవచ్చు. ఈ యొక్క సైనికుల బంధువులు ఎవరు అనేకులు అనారోగ్యం చేత, రోగం చేత పీడించబడినప్పుడు వారిని స్వస్థపరిచి ఉండవచ్చు. దయ్యముల చేత పీడించబడిన వారిని దయతో వారిని తాకి స్వస్థపరిచినాడు. చనిపోయిన వారిని తాకి లేపినటువంటి చేతులు ఇప్పుడు ఏమైందంటే అదే చేతుల్లో మేకులు కొడుతున్నారు సైనికులు. ఎంత మానవుని యొక్క స్వభావం ఇదే. నీ నా స్వభావం. మంచి చేసే వారికి మంచి చేసేటువంటి ఆలోచన కూడా రాదు. అతనికి లోపంలో ఎక్కడున్నాయని లోపల ఎత్తి చూపించేవారు. వీళ్ళ ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజుగా, యూదుల రాజుగా వచ్చినారు. అంతేకాదు, ఆయన యొక్క సింహాసనం, యూదుల రాజుగా ఉన్నటువంటి సింహాసనం ఉండవద్దా? రాజైనటువంటి వాడికి సింహాసనం ఉండవద్దా?
ఆయన సిలువయే ఆయన సింహాసనం. రాజుకు ఉండబడిన కిరీటం ఉండాలి కదా. సైనికులు ముళ్ళతో ఆయన చుట్టూ ఆయన తల మీద చూస్తే ఆ ముళ్ళ కిరీటమే ఆయనకు కిరీటముగా కూర్చోబడి మానవుని యొక్క పాపం ఎంత భయంకరమైనదో ఇక్కడ చెప్పబడతాము. యేసు శిలువ మీద వేలాడుచు భూలోకంలో ఆయన ఆకాశం వైపు ఎత్తబడినప్పుడు, భూలోకానికి తల చూసినప్పుడు భూలోకం తల కిందలుగా ఉంది. శిలువ మీద నుంచి ఆయన భూలోకానికి కిందికి చూసినప్పుడు తల వంచినాడు. కిందికి చూస్తే భూలోకం అంతా కూడా తల కిందులుగా ఉంది. తలకిందులుగా ఉండేటువంటి నిన్ను నన్ను, తలకిందులుగా ఉన్నటువంటి లోకమును సరి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీదకి ఎక్కినాడు. ఆయన పై శిలువ మీద వేలాడుచున్నాడు. ఆయన వేలాడుచు ఇప్పుడు ఏం చేశాడంటే అత్యధికంగా గణపరచబడినాడు, మహిమపరచబడినాడు. ఆయన సంతోషముగా శిలువ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. చూడండి, గత దినాలు చూస్తే ఆ మార్కు సువార్తలో చూస్తే ఆయన పరిచర్య ముగించబడుతూ ఆయనకు దేవుని యొక్క మనసు ఆ యొక్క చిత్తం ద్వారా తెలుసుకొని ఆయన శిలువ పస్కా దినాలు సమీపిస్తున్నాయి. ఆయన పస్కా పశువుగా వధించబడవలసిన దినాలు సమీపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఊరికి ఉండాలి. ఆయన ఊరికి ఉండింటే పస్కా పండుగ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మార్కు సువార్తలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని సువార్తల్లో ఉన్నాయి. ఆయన పస్కా పండుగకు ముందుగానే ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. అప్పుడు చెప్తున్నారు, అయ్యా ఎందుకు యెరూషలేముకు వెళ్తా? వారిని సిలువ వేయడానికి శాస్త్రులు పరిశుద్ధులు కాచుకొని ఉన్నారు కదా అంటే అప్పుడు చెప్తున్నాడు, మనిషి కుమారుడు తన ప్రాణములు పెట్టుటకే భూలోకానికి వచ్చినాడు కానీ అనేకుల పాపముల ప్రయోజనంగా తన ప్రాణులు పెట్టుటకు భూలోకానికి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి మన యెరూషలేముకు వెళ్ళిన తర్వాత మనిషి కుమారుడు వారు పట్టుకుంటారు, వారు బంధిస్తారు, ఆయన సిలువ వేస్తారు, బాధ పెడతారు. మూడవ దినం సజీవుడిగా వేస్తాడు. ముందుగానే చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, తన శిష్యులను త్వరపెడుతున్నాడు, రండి యెరూషలేముకు వెళ్దాం. వారందరూ కూడా యెరూషలేముకు వచ్చినారు. ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో అంజూరపు చెట్టు చూస్తున్నాడు. అంజూరపు చెట్టు చూసి అక్కడ ఏం చేశాడంటే అంజూరపు చెట్లను చూసి అంజూరపు చెట్టును ఆయన చెప్పించినాడు. క్రీస్తు పరిచర్య అంతట్లో ఒకే ఒకమైనటువంటి శాపవచనం ఆయన నోటి నుంచి వచ్చిందంటే ఆ అంజూరపు చెట్టును చెప్పించడానికి ఆయన నోటి నుంచి వచ్చినటువంటి అన్ని ఆశీర్వాదములే కానీ ఒకే ఒకటి. ఎందుకనగా ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు నీకు నాకు సాదృశ్యంగా ఏళ్ల తరబడి ఉంటున్నాం, ఏళ్ల తరబడి మందిరానికి వస్తున్నాం, ఏళ్ల తరబడి రక్షించబడినామని చెప్తున్నాం. అయితే దీనా జీవితంలో రక్షణ పొందిన జీవితంలో ఫలము ఏమాత్రం లేదు. ఎలా ఉన్నాయంటే మూడువారి జీవితము కేవలం పైకి పచ్చగా కనపడి ఆకులు కలిగినటువంటి జీవితమే. ఈ ఆకులతో ఏది కూడా పనికిరానటువంటి అవి. దేవుడికి కావాల్సింది ఫలములు కావాలి. ఆ ఫలములు లేవు. ఎల్లప్పుడూ దేవుని ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఆది కాలంలోనే దేవుడు సెలవించినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఫలించడం అంటే దేవుని కొరకు ఫలం. ఎంత కాలం ఇదే విధంగా కొనసాగుదా? ఫలించడానికి మనం దేవుని ఇష్టపడతాం. ఈ మార్గం శిలువ మార్గం, దేవుని వెళ్ళవలసినటువంటి మార్గం. ఈ మార్గము రాచరికమైనటువంటి మార్గం కాదు. ఇలా ఏమి కార్పెట్ వేసి లేదా చక్కగా మెత్తగా ఉండే దారి కాదు. శిలువ మార్గము రాళ్లతో కూడినది, ముళ్ళతో కూడినది, ఎంతో గరుపు రాళ్ల మధ్యలో నడిచి వెళ్ళవలసి ఉంది. సుఖ సౌఖ్యమైనటువంటి జీవితం కాదు శిలువ మార్గం. అందుకనే ప్రవేశించాడంటే ఆయన శిలువ దగ్గరికి నడుచుకుంటూ తన ప్రాణం పెట్టడానికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు ఇప్పుడు ఆ రోజు గురువారం రాత్రి 12 గంటలకు ఆయన పట్టుకున్నారు. 12 గంటలకు ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధరాత్రి
ఇస్కరియోతు యూదా వారికి పట్టించాడు ప్రభువైన యేసుక్రీస్తు. పట్టించిన తర్వాత వారు తీసుకొని వచ్చాడు. అప్పుడే 1 గంటకు ఆయనను అన్నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత కైఫా దగ్గర తీసుకొని పోయినా, తర్వాత మళ్ళీ తిరిగి పిలాతు దగ్గర తీసుకొని పోయినా, ఆ శాస్త్రులు పరిచయం ఆ యొక్క సమాజ మందిరానికి తీసుకొని పోయినా. అక్కడ సమాజ మందిరంలో ఒకటే తీర్మానం చేసిన ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, నీవు ఇదిగో నేరపోకుండా ఒకడు వచ్చినాడు లేకపోతే నారాయణుడు ఇదిగో ఈయన దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపుతారని తప్పుడు సాక్ష్యం చెప్పినారు. యేసుక్రీస్తు మౌనంగా వింటున్నాడు. ఇంకొకరు ఇదిగో పలానా చేసినాడు, తప్పుడు సాక్ష్యాలని చెప్పినారు. ఆ యొక్క సమాజం అందరూ ఒకటి తీర్మానం చేసింది, ఉదాహరణ పెట్టినాడు దేవుడి కుమారుడు. అప్పుడు లోపు తెలుసుకున్నాడు తన యొక్క శరీరం గురించి, ఈ లోక సంగతుల గురించి అనేక విషయాలు మాట్లాడినప్పుడు ఏమి నోరు తెరవలేదు. కానీ పరలోక సంగతి చెప్పినప్పుడు మాత్రమే ఆయన నోరు తెలుసుకున్నాడు. ఏమని? ఇదిగో ఇక్కడి నుంచి మనుషుల కుమారుడు పరలోకమునకు నుంచి దిగి వచ్చి అక్కడ వేలాది దూతల మధ్య ఉండటం మీరు చూస్తారన్నప్పటికీ ప్రధాన యాజకుడు అదేదో తప్పు చేసినట్టుగా వస్త్రాలు చించుకొని ఇక ఉన్న సాక్షులతో యాజకులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు మీరు ఎవరో కాదు, బైబిల్ వారి చేతిలో ఉంది. కొత్త నిబంధన లేకపోవచ్చు, ధర్మశాస్త్రం కూడా వారి చేతిలో. వారు ప్రతిరోజు ప్రతి దినము ప్రతి వారం వారి ప్రజలకు బోధించేటువంటి వారు మెస్సయాన్ని గుర్తించలేని గుడ్డితనంలో ఉంటున్నారు. ఎంతకాలం మనం ఇదే విధంగా ఉన్నాం? అనేక మార్లు ఇదే మాటలు వింటూనే ఉన్నాం, అనేక మాటలు వింటున్నాం. కానీ మన బుద్ధి మన మనసు ఏ మాత్రం కూడా మారడం కాదు. కారణం ఏమిటి? మన యొక్క జీవితము మన యొక్క ఇష్టానుసారంగానే వెళ్తున్నాం. కానీ సంపూర్ణంగా మనం ప్రభుత్వం అప్పగించుకోవడం. అప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఆయన వారి దగ్గరికి తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడు తప్పులు మోపు చేసి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు కూడా ఈయన యందు నాకు ఏ దోషం లేదని. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు మనం ఆయన శిలువ దగ్గరికి తీసుకొని వచ్చినాం. ఆయన శిలువ వేయబడినారు. ఆయన దాదాపు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు శిలువలో వేయబడినారు. ఆయన తన ప్రాణులు పెట్టి ఆయన ప్రాచీన ప్రశస్తమైన రక్తం ద్వారా, ఎప్పుడైతే మేకుల ద్వారా ఆయన చేతులలో మేకులు కొట్టి రక్తము కారుట ప్రారంభమైందో అప్పుడే లోకములకు రక్షణ, పాపికి రక్షణ తన చేతుల్లోంచి కారణ మొదలుపెట్టిందో ప్రపంచానికంతటికి రక్షణ వర్తమానం తెలియజేయబడింది. తన కాళ్ళలో మేకులు కొట్టబడినాయో ప్రపంచానికంతటికి రక్షణ కార్యం జరగడానికి మొదలు ప్రారంభమైపోయింది. తన శరీరంలో రక్తం కారణంతో ఆయన ప్రపంచానికి ఈ యొక్క రక్షణను గ్రహించినారు. కాబట్టి ప్రియులారా, ఆయన ఏ నేరం లేదు, ఆయన పాపం చేయలేదు. కానీ నేను ఆ పాపముల కొరకు ఆయన మరణించినాడు. నువ్వు నేను ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు. చూడండి, 2వదిగా మనం చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 23:35. గట్టిగా చదవమ్మా. వీడు ఇతరులు రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినా నన్ను తాను రక్షించుకున్నాను. తర్వాత వేలాడబడి దొంగలో ఉన్నట్టున్నారు. అయ్యా, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఎంత హేళనమైనటువంటి మాటలు సిలువలో పలుకుతా ఉన్నారు. సిలువ వేయబడిన తర్వాత కూడా హేళన, సిలువ వేయబడిన తర్వాత కూడా దూషణ. ఈయన యూదుల రాజు అని అక్కడ రాయబడిన పలకను చూసి వారు హేళన చేయబడుతున్నారు. వారి యొక్క తప్పిదములు వారికి కనబడుతున్నప్పుడు కూడా దాన్ని కవర్ చేసుకుంటూ మూసి వేసుకుంటూ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వీడు దేవుడికి కుమారుడైతే ఇప్పుడు దిగి రావచ్చు, తను తాను రక్షించుకుంటే మమ్మల్ని కూడా రక్షించు.
భయంకరమైనటువంటి మాట. ఏ విధంగా చూడండి, యుద్ధంలో సైనికులు ఉన్నారు. యుద్ధంలో సైనికులు మన దేశం యొక్క బోర్డర్ వారి కాపలా కాస్తున్నారు. వారు శత్రు దేశం నుంచి వచ్చినప్పుడు వారు ముందుకు వెళ్ళే యుద్ధం చేస్తారు. ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తారు. వారిని కాపాడుకోరు. వారు మరణించినప్పుడు కూడా వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కాపాడాలి. వారు తమను తాము కాపాడుకుంటే లేదా వెనకపోయి దాచిపెట్టుకుంటే సైనికులు లేదా ఇతర దేశస్తులు విదేశస్తులు లేదా శత్రువులు ఈ దేశం మీద పడి ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వారిని వారు కాపాడుకోరు, కానీ దేశంలో కాపాడడానికి వారు ముందుగానే వెళ్తారు. చూడండి, తల్లి తన పిల్లలకు ఏదైనా చిన్న కష్టం వస్తే తను తాను రక్షించుకోదు, తను తాను కాపాడుకోవడానికి ఇష్టపడదు, కానీ తను వెంటనే రంగులోకి దిగి పిల్లలు కాపాడుకోవడానికి తన కడుపులో కడుపు ద్వారా పుట్టినటువంటి ఆ పిల్లలు రక్షించడానికి ప్రయత్నం చేస్తాను. తను తాను రక్షించుకోదు. చూడండి, పక్షులు చూడండి, చిన్న కోడి మనం పిల్లలు చూస్తూనే ఉంటాం. కోడి పిల్లలు తిరుగుతూనే ఉంటాయి. ఏదైనా అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా చిన్న పిల్లలు అదేదైనా అన్నప్పుడు తల్లి రెండు కాళ్ళు ఎత్తి అట్లా తన్నేస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా వేరే వారు ఆ పిల్లల దగ్గరికి పోతే తల్లి ఎగిరి తల్లి రెండు కాళ్ళతో తన్నుతుంది. నన్ను తాను కాపాడుకున్నారు, మన పిల్లలు రక్షించడానికి మొదలు పెడుతుంది. కాబట్టి పిల్లల ఏమిటి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తను తాను రక్షించుకుంటే పాపి యొక్క ఫేట్, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి, వారి యొక్క ఏమంటాము దుదితి రాత, వారి రాత ఏ విధంగా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు తను తాను రక్షించుకుంటే పాపికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ద సిన్నర్? పాపికి జరిగేటువంటి ఆ యొక్క ఏమంటాం దాన్ని రక్షణ ఏ విధంగా జరుగుతుంది? అందుకని యేసుక్రీస్తు తను తాను రక్షించుకుంటే ఒకవేళ పరలోకం నుంచి దిగి వచ్చి సైనికులందరినీ హతమార్చి ప్రభువును రక్షించవచ్చు, కానీ ఈ దినము నిత్య నరకంలో ఉండేవాడు. ఇతను నిజంగా దేవుని కుమారుడైన క్రీస్తు అయితే తను తాను రక్షించుకొని ఇంటికి దిగవచ్చు. వేలాడబడిన నేరస్తుడు ఒకడు అయ్యా క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. తను తాను రక్షించుకోలేదు. ముగ్గురు చిన్నపిల్లలు వారి ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటూ వాళ్ళలో ఒక అమ్మాయి, వీరి చిన్నపిల్లలు, మిగతా ఇద్దరు చిన్నపిల్లలు, ఒక పిల్ల పెద్దది. ఈ ముగ్గురు ఆడుకుంటూ కొంత దూరం వెళ్ళారు. ఆ ఇంటికి సమీపంలోనే వారికి సముద్రం ఉంది. ఆ సముద్రం కోర్టు వెళ్ళారు. మధ్యాహ్నంగా వెళ్ళారు. ఆడుకుంటుండగానే చీకటి పడతా ఉంది. సాయంకాలం అయింది. ఇంకా తిరిగి వెళ్దాంరా పెద్ద పిల్లలు అనేటప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు తిరిగి వెనక్కి వస్తామన్న లోపలే హఠాత్తుగా అకస్మాత్తుగా ఏమైపోయిందంటే ఆకాశం అంతా మేఘావృతమైపోయి మంచు వాన పీయడానికి మొదలుపెట్టి ఆ మంచు వానలో ఎక్కడ పోవాలని తోచగల పిల్లలకి వాళ్ళు పెద్దదైనటువంటి వేడి ఉంది. ఎక్కడ పోదామని దారి కనపడం లేదు. చీకటి అయిపోయింది. మంచు తుఫాను కురుస్తా ఉంది. ఎక్కడ పోవాలని దిక్కుదలడం వాళ్ళ ఇల్లు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేశారంటే సముద్రం దగ్గరలోనే ఆక గడ్డి వచ్చింది. సముద్రం గడ్డి అక్కడికి వెళ్ళి ఏదైనా కానీ కొంత రక్షణ జరుగుతుందేమో అని చూస్తే రక్షణ ఏమి లేదని పిల్లలు అదే విధంగా పడిపోయినారు. ఉదయకాల సమయంలో వారి పిల్లలు ముగ్గురు రాలేదని వారి తల్లిదండ్రులు వారి పిల్లలందరూ కూడా వెతుకులాడుతుంటే చిన్నపిల్లలు ఇద్దరు కూడా మంచి ఒక పెద్ద బట్టతో చుట్టబడి ఆ గడ్డి వారి దగ్గర పెట్టి రాత్రి సందులో ఆ పిల్లలిద్దరిని పెట్టి వారు చక్కగా నిద్రపోతున్నట్టు చూస్తున్నారు. పిల్లలిద్దరూ ఎంతో చక్కగా నిద్రపోతున్నారు. ఒక పెద్ద బట్ట వారి మీద చుట్టినారు.
దగ్గర ఈ యొక్క గడ్డి పరకలన్నీ కూడా సముద్రపు గడ్డి కూడా వారికి మంచు తగలకుండా అడ్డం పెట్టేస్తుంది. సరే ఇద్దరు పిల్లలు ఎప్పుడు చూస్తే కొంత దూరంలో లేని వస్త్రములు లేకుండా గడ్డిలో పడి చనిపోయింది. గడ్డిలో పడి చనిపోతే ఆ బిడ్డను చూసి వారి ఎవరు కనిపించిందంట, ఈ పిల్లల కంటే పెద్ద వయసులో వేరే తన ప్రాణాన్ని తన బట్టలు వారికి చుట్టూ పిల్లలిద్దరినీ కాపాడారు. తను తాను కాపాడుకోలేదు. ఆ పిల్లలిద్దరూ బతకాలి అంటే తను మరణించాలి, లేదా తను బతకాలంటే ఆ పిల్లలిద్దరూ మరణించాలి. తన యొక్క ప్రాణము త్యాగం చేసి పిల్లలిద్దరినీ కాపాడారు. ప్రభువైన యేసుక్రీస్తు తను తాను రక్షించుకుంటే నీకు నాకు రక్షణ లేదు. ఈ విషయము తెలియనటువంటి వారు, తెలిసిన హేళన చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు. వీడు నిజంగా క్రీస్తు తను తాను రక్షించుకున్నాడు. నీ కొరకు నా యొక్క హేళన మాట్లాడుకున్నాడు, అవమానించుకున్నాడు, ఆయన మీద ముందు వేయించుకున్నాడు, ఆయనను వేడి చేసినాడు, చూడాలని కొట్టిన ఎంత అవమానపరిచినారు అని జరిగారు. నిన్న మరణ ఒకరు మా ఫ్రెండ్ ఒకరు వీడియో పంపించినారు. ఈ ఫ్యాషన్ అనే సినిమాలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నటించినటువంటి ఆ వ్యక్తి మీద చిరుకాయ క్యారెక్టర్ ఏదో ఉంది. అతని పేరు యేసుక్రీస్తు నటించినటువంటి వాడు. యేసుక్రీస్తు కొరడాలతో కొట్టే ఆ యొక్క దాన్ని చిత్రీకరించేటప్పుడు అతని వీపుకు చాలా మందమైనటువంటి ఒక శరీర ఆకారమైనటువంటి ఒక కవర్ను తయారు చేశారు. శరీరంగా దాన్ని కలిసిపోయేటువంటి ఒక మంచి దట్టమైనటువంటిది ఒక ఏదో తయారు చేస్తారని వీపు పెట్టి ఇట్లా దాన్ని కట్టివేసి ఆ యొక్క మొద్దు కట్టివేసి కొరడాలతో కొట్టడానికి మొదలు పెట్టారు. ఆ కొరడాలు చివరిలో 4 భాగాలుగా విడిపోయి దానికి ఈ యొక్క కొక్కిలు తయారు చేశారు. ఈ కొరడాలు కొట్టినప్పుడు అతనికి కొట్టినప్పుడు ఆ యొక్క కవర్ మీద తగిలి అతనికి దెబ్బ తగలేదు. అట్లా 3-4 దెబ్బలు తగిలి కొట్టిన తర్వాత వీళ్ళంతా చిత్రీకరిస్తున్నారు కెమెరా. పొరపాటుగా ఒకరు కొట్టినప్పుడు, చాలా గట్టి కొట్టినప్పుడు ఆ కవర్ అనేది లేచి వచ్చింది. లేచి వచ్చి ఇతని శరీరానికి బాగా బలంగా తగిలి లాగినప్పుడు శరీరం అతని కళ్ళతో లేచి వస్తే అతను గట్టిగా కేక వేసి అదేవిధంగా కింద పడిపోయినాడు. కింద పడిపోతూ వెంటనే ఆ యొక్క దాన్ని ఆఫ్ చేసేసి అతని ఎక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే 16 గంటలు వేసినాడు. దాదాపు 1.5-2 నెలలు హాస్పిటల్లో ఉండాల్సింది. ఒక కొరడాలతో అతను మూర్చబడిపోతే ఎన్నో కొరడాలతో తన శరీరం మీద అన్నప్పుడు ఆయన పోల్చుకున్నాడు. ఎందుకనగా పాపం యొక్క భయంకరత్వము అంత గొప్పది. పాపం ఎంత ముందు తెలియదు కానీ, నీకు నాకు కూడా తెలియదు కానీ దాని భయంకరత్వం నీ ప్రాణం నా ప్రాణం పోయేటప్పుడు మనకు తెలుస్తుంది. మనము ప్రాణం పోయేటప్పుడు తెలుస్తున్నాను నరకం ఎట్లా ఉంటుంది. మనకు అన్ని ముందుగానే రాయబడినాయి. వీళ్ళ ఈ గుడ్ ఫ్రైడే రోజు చేతులు ఎత్తి మిమ్మల్ని నేను మొరపెట్టుకునేది, కోరుకునేది ఏంటంటే ఈ దినములోనైనా నీ మనసు మార్చు. రక్షణ లేని వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు. రక్షించబడి మేము బాగున్నామే అనుకునే వారికి కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకా ఎంత కాదు. అవును ప్రభా, నేను దేవుడుగా ఉండడానికి నాకు సహాయం చేయి. ఆ శాస్త్రులు పరిశీలలాగానే నాకు ఉంది. నన్ను ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని నేను ఓడ్చుకోలేకపోతున్నా. నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని అవమానం, ఇన్ని కొరడాలు, ఇన్ని యొక్క హేళనలు నువ్వు భరించిన, నువ్వు ఓర్చుకున్నా. నేను ఒక్క మాట కూడా ఓర్చలేకపోతున్నా. దేవునికి సహాయం చేయి అని అడిగితే ప్రభు నీకు సహాయం చేయాలి. నీ నా పాపం గురించి ఆయన శిలువ మీద ఎక్కినాడు. రక్షించబడినటువంటి నేను ఇప్పుడు ఉదయకాల సమయంలో ప్రభువా నువ్వు నా కొరకు మరణించుకోవాలని ఈ రక్షణ ఇంత గొప్ప రక్షణ
ఇంత గొప్ప రక్షణ. నేను ఏమిస్తే నేను చేయగలను. నా కొరకు నేను చేయవలసినంత కూడా నీవే చేసేస్తాను. నేను కూడా అనుకుంటాను ఏమని, నువ్వు దేవుడి కుమారుడు అయితే, క్రీస్తు అయితే దిగొచ్చి నన్ను క్షమించవచ్చు అనేక మార్లు నీకు నాకు సందేహం లేదు. ఒకవేళ నువ్వు ఇలా రక్షించదు, ఆ యొక్క మరణం పాల్గొనకపోతే నేను రక్షించబడలేదు. ఆయన యొక్క శిలువ మరణము నీకు నాకు రక్షణకు కారణమైంది. ఆయన శిలువ మీకు ఎక్కడో వలనే నీకు నాకు ఇప్పుడు ఏమైపోయింది, ఆయన తను తాను రక్షించుకొని ఉంటే ఈ లోకము నిత్య నరకానికి వెళ్ళింది. ఆయన తను తాను రక్షించుకొని లేదు కాబట్టి ఇప్పుడు తలకిందులుగా ఉన్నటువంటి లోకం సరి చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువును మనుషులందరూ అంగీకరించినారు. ఒక 2 మాటలు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అన్ని యుద్ధమనుకున్నారు. ఉత్తరం యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాదం వచ్చింది. యెషయా 59 1-2 వచ్చిన. యెషయా 59 1-2 వచ్చిన. రక్షింపలేక ఉన్నట్లుగా మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన మీకు మరుగుడు వచ్చాను కనుక ఆయన ఆలకింపకున్నారు. తర్వాత చివరిగా ఎబ్రీ 12:2 ఎబ్రీ పత్రిక 12:2 ఎబ్రీ 12:2 చివరి భాగం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న ఆయన సిలువను సహించిన నీ కొరకు నాకు. ఎందుకంటే సిలువను సహించి ఎందుకు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టినాడు. లేదు నేను అవమానం పడను అంటే నీకు ఆనందం ఉండదు, నాకు ఆనందం ఉండదు. కాబట్టి ఆయన మన కొరకు తన ఎదుట ఉంచబడిన అవమానం నిర్లక్ష్య పెట్టి తన పరలోకంలో కలిగేటువంటి ఆ ఆనందం కొరకై ఆయన సిలువను సహించారు. సిలువ దగ్గరికి ఆయన నడుచుకుంటూ చేయాలి. కాబట్టి రక్షణ పడితే మన ఈ మాటలు మనకు ఈ యొక్క మాటలు దేవుడు సహాయం చేయగాక. రక్షించబడినటువంటి మనం ఆయన మరణం ద్వారా మనకు రక్షణ ఏమి కలిగిందో మనం ఎదురుగలిగి ఆయన ఆరాధించినప్పుడు ప్రభు మనకు సహాయం చేయగాక. కేవలం ఒక బ్రదర్స్ 5 మంది, సిస్టర్స్ ఒక 5 మంది మాత్రం ఆరాధించండి త్వరగా.